ఫ్రెండ్స్ టెక్నోస్ 2105 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 30, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ డేట్ సామ్సంగ్ అఫీషియల్ గా అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. ఈవీ లీక్స్ అయితే లాంచ్ డేట్ బయటికి తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 25వ తారీఖు S26 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఎక్కడ లాంచ్ అవుతుందో అది బ్లర్ చేశాడు, ఓన్లీ డేట్ ఒకటే పెట్టాడు. ఫిబ్రవరి 25th మనం S26, S26 Plus అండ్ S26 Ultra ఈ 3 ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈసారి Ultra మోడల్లో ప్రైవసీ స్క్రీన్ అయితే ఉంటుంది. పక్కన నుంచి మన ఫోన్ ని చూడడం అయితే కుదరదు. అంతేకాదు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మనకి నోటిఫికేషన్స్ పై నుంచి వస్తాయి, ఫ్లోట్ అవుతుంటాయి కదా, అంతవరకు కూడా మనం ఒకవేళ బ్లర్ చేయాలనుకుంటే బ్లర్ చేసేయచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మంది పక్కన నుంచి మనకు నోటిఫికేషన్ రాగానే చదివేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాటికి కూడా చెక్ పెట్టడానికి ఈ ప్రైవసీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అర్థమవుతుంది. అండ్ ఏ ఫీచర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు S26 సిరీస్ లో ఈసారి. నెక్స్ట్ ఐస్ యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 ఇప్పటి వరకు వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే బెస్ట్ ఉంటాయి అన్నట్లుగా చెప్తా ఉన్నారు. డిజైన్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మోడల్స్ ఎలా ఉంటాయి అట్లా అయితే ఉన్నాయి ఇప్పుడు గెలాక్సీ బడ్స్ 4. ఇవి కూడా వీటితో పాటు రావచ్చు S26 సిరీస్ తో పాటు. నెక్స్ట్ న్యూస్ వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గురు కమల్ అడుగుతున్నారు 60,000 ఉన్నాయి, మోటోలో సిగ్నేచర్ ఫోన్ తీసుకోవాలా, కొద్దిగా యాడ్ చేసుకొని 10,000 OnePlus 15 తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు అనుకుంటే మాత్రం OnePlus 15కి వెళ్ళండి. దానిలో మీకు బ్యాటరీ లైఫ్ కానీ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. లేదు మీరు జనరల్ యూస్కి ఫోన్ యూస్ చేస్తారు, గేమ్స్ అసలు ఆడరు అనుకుంటే అప్పుడు సిగ్నేచర్ మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అక్కడ ఇంకొక ఫోన్ మంచి రేట్కి వస్తుంది సామ్సంగ్ నుంచి, ఇది కూడా మంచి డీలే. ఒకవేళ మీరు ఆ బడ్జెట్లో చూస్తుంటే ఇది కూడా చెక్ చేయండి. ఈ రోజు డీల్ ఆఫ్ ది డే కూడా ఇదే. సామ్సంగ్ గెలాక్సీ S25 Plus 12GB RAM 256GB మోడల్ 70,000కి వస్తుంది. 69,999కి వస్తుంది. కూపన్ డిస్కౌంట్ 5,000 రూపాయలు ఇస్తున్నారు. అండ్ ఒకవేళ మీ దగ్గర అమెజాన్ ICICI కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద ఇంకా 3,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఓవరాల్ గా నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ దీనిది 69,999కి వస్తుంది. ఇది కూడా మంచి డీల్. ఇది కూడా 80 లీటర్ ప్రాసెసర్ తో వస్తుంది. సామ్సంగ్ బ్రాండ్ ఎవ్రీథింగ్ మీకు ఇది కూడా చాలా బాగుంటుంది S25 Plus. సో ఇది కూడా మంచి డీల్. నెక్స్ట్ నథింగ్ CEO కాల్పి 2026 ప్లాన్స్ గురించి చెప్పాడు. వాళ్ళ బ్రాండ్ ఏమేమి ఆలోచిస్తుందా అని చెప్పేసి. 2026 లో నథింగ్ ఫోన్ 3 సక్సెసర్ నథింగ్ ఫోన్ 4 రావట్లేదు. నథింగ్ ఫోన్ 4 నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ చూస్తాం, కానీ ఇయర్ అయితే రాదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఏదైనా సిగ్నిఫికెంట్ మంచి అప్డేట్స్ ఏమన్నా ఉంటేనే మేము నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాం, కానీ ఏదో 1-2 మార్చేసి నథింగ్ 4 అని 5 అని ఇట్లా తీసుకొస్తా ఉన్నాం మేము. సో నథింగ్ ఫోన్ 2కి 3కి చూడొచ్చు మీరు, చాలా చేంజెస్ చేసాం మేము అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ దీంతో పాటు హెడ్ ఫోన్స్ కూడా తీసుకొచ్చారు కదా నథింగ్ హెడ్ ఫోన్స్, అవి కూడా ఇయర్ ఏం రావంట, అదే అంట. సో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా నథింగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ లో. కాకపోతే బడ్జెట్లు ఏదైతే ఉన్నాయో నథింగ్ ఫోన్ 3A Pro సక్సెసర్స్, నథింగ్ ఫోన్ 4A Pro అయితే వస్తాయి. ఇవి క్లోజ్ టు ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటాయి పర్ఫార్మెన్స్ మీకు అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ కాకపోతే ప్రైజెస్ కూడా కొంచెం పెరుగుతాయి అని చెప్తున్నారు, ఎందుకంటే ర్యామ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగినాయి కాబట్టి కొంచెం ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయితే నథింగ్ 4A సిరీస్ అంటున్నారు. ఈ మార్చ్ కానీ ఏప్రిల్ లో కానీ సమ్మర్ లో తీసుకొని వస్తారు నథింగ్ 4A Pro వీళ్ళు. అండ్ దాని కింద కామెంట్ సెక్షన్ చూస్తే మొత్తం చాలా మంది మాకు గ్లిఫ్ లైటింగ్ కావాలి, గ్లిఫ్ లైటింగ్ తీసేస్తున్నారు, గ్లిఫ్ లైటింగ్ మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి చూడాలి గ్లిఫ్ లైటింగ్ మళ్ళీ నథింగ్ ఫోన్స్ తీసుకొస్తారో లేదో. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ బుక్ ఉంటుంది, దానిలో క్రోమ్ OS అని చెప్పేసి ఉంటుంది. దాన్ని సిగ్నిఫికెంట్ గా చేంజ్ చేస్తున్నారు, చాలా పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు. దీన్ని ఆండ్రాయిడ్తో మిక్స్ చేసేసి అల్యూమినియం OS అని పేరు పెట్టారు దీనికి. ఇదైతే కొత్త OS అనమాట. ఇది గూగుల్ క్రోమ్ బుక్స్లో యూస్ చేస్తారు. ఆండ్రాయిడ్ మిక్స్ ఉంటుంది ఇది. అండ్ దీని లీక్ బయటకు వచ్చింది. ఇది ఇంతవరకు ఎక్కడ అఫీషియల్గా బయటకు రాలేదు, కానీ దీని ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. చూడడానికైతే మ్యాక్ బుక్ యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది, మ్యాక్ OS లాగా ఫీల్ అవుతూ ఉంది యూస్ చేస్తున్నప్పుడు. మల్టీ టాస్కింగ్ కానీ ఈవెన్ టాస్క్ బార్ కూడా పైకి వెళ్ళిపోయింది టాప్ లోకి. కొద్దిగా చూడడానికి అయితే మ్యాక్ OS లాగా కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ లో వచ్చే గూగుల్ క్రోమ్ బుక్స్ లో మనం ఈ OS అయితే చూస్తాం. నెక్స్ట్ OpenAI ChatGPTకి ట్రాన్స్లేషన్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. ఇది ఓన్లీ వెబ్సైట్ కి మాత్రం వర్క్ అవుతుంది. మన యాప్ లో చూస్తే మాత్రం కనిపించట్లే ట్రాన్స్లేషన్. వెబ్సైట్ లో మీకు ట్రాన్స్లేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక లాంగ్వేజ్ లో ఏదైనా టైప్ చేస్తారనుకోండి, ఇంకో లాంగ్వేజ్ లోకి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది కదా, సేమ్ అలానే పనిచేస్తుంది ఇది. ఏ చాట్ బాట్స్ ఏమో గూగుల్ వాళ్ళ బ్రౌజర్ ఫీచర్స్ అని తీసుకొని వస్తా ఉంది. గూగుల్ వచ్చేసరికి ఏ చాట్ బాట్ ఫీచర్స్ ని వాళ్ళ క్రోమ్ బ్రౌజర్ లో వాటిలో ఇంటిగ్రేట్ చేస్తా ఉంది. సో రివర్స్ అవుతుంది అనమాట రెండు. నెక్స్ట్ వివో నుంచి వివో V70 సిరీస్ ని టీచ్ చేస్తూ ఉంది. ఫిబ్రవరిలో 100% అయితే మార్కెట్ లోకి అయితే వస్తాయి. V70 Elite 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో Elite అంటే ఇది కొంచెం కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది, 8S Gen 3. అండ్ ఏదైతే బేస్ ఉందో V70 ఇది వచ్చేసరికి 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. వీటిలో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో ఫోన్స్ అయితే వస్తాయి. బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లేతో అయితే వస్తాయి. ఇవి ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి. ఈ సిరీస్ ప్రైజెస్ ఒకటి 40,000 ఉండొచ్చు, ఒకటి 40,000 నుంచి 50,000 మధ్యలో పెట్టచ్చు ఒకవేళ ఈ మార్కెట్ లో తీసుకొస్తే వీళ్ళు. నెక్స్ట్ కౌంటర్ పార్ట్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2025 లో ఎక్కువగా అమ్ముడిపోయిన ఫోన్స్ లిస్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి
ఓన్లీ టాప్ 10లో యాపిల్ అండ్ శాంసంగ్ ఈ 2 బ్రాండ్సే ఉన్నాయి అన్నమాట. వేరే ఫోన్స్ అసలు ఏమీ లేవు. అండ్ దగ్గర 20% వరకు మార్కెట్ షేర్ యాపిల్ శాంసంగ్ ఆక్యుపై చేస్తున్నాయి అనమాట గ్లోబల్ గా. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి ఎక్కువగా అమ్ముడిపోయిన ఫోన్స్ 2025 లో ఐఫోన్ 16 ఉంది. సెకండ్ ప్లేస్ లో ఐఫోన్ 16 Pro Max, థర్డ్ ప్లేస్ లో ఐఫోన్ 16 Pro, ఫోర్త్ ప్లేస్ లో ఐఫోన్ 17 Pro Max ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A16 5G, సిక్స్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A06 4G, ఐఫోన్ 17 సెవెంత్ ప్లేస్ లో ఉంది. ఎయిత్ ప్లేస్ లో ఐఫోన్ 15 ఉంది. నైన్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra, 10th ప్లేస్ లో ఐఫోన్ 16e. మొత్తం 10 ఫోన్లు 7 ఫోన్లు ఐఫోన్స్ ఉన్నాయి. ఓన్లీ 3 ఫోన్స్ మాత్రం సామ్సంగ్ నుంచి అయితే ఉన్నాయి. ఈ రోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే దురంధర్ వచ్చింది, చాలా మంది మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, ఈవెన్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. మీరు చూడాలనుకుంటే వీకెండ్ చూడొచ్చు దీన్ని. దీంతో పాటు నెట్ఫ్లిక్స్ లో ఛాంపియన్ మూవీ వచ్చింది. G5 లో సిరాయి అనే ఒక మూవీ అయితే ఉంది. ఇది కూడా తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వాత్యార్ అని చెప్పేసి కార్తీ మూవీ, ఇది ప్రైమ్ వీడియోలో ఉంది. థియేటర్ లో వచ్చేసరికి గాంధీ టాక్స్, ఓం శాంతి శాంతి శాంతి, ఈ 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏది చూసారు? ఏదైనా చూస్తే ఏది నచ్చింది మీకు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మన వాళ్ళకి కూడా హెల్ప్ అయితే ఈ వీకెండ్ ఒకవేళ మూవీ చూడాలనుకుంటే వాళ్ళు కూడా ఆ మూవీ చూస్తారు. నెక్స్ట్ సోను సూద్ ఒక ట్వీట్ అయితే పెట్టారు. ప్రధానమంత్రి గారిని ట్యాగ్ చేసి 16 years లోపు అందరికి సోషల్ మీడియా బ్యాన్ చేయండి. ఏపీ గవర్నమెంట్ దాని వైపు చూస్తుంది. ఈవెన్ గోవా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 16 years లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసి చాలా హెల్ప్ అయ్యింది అన్నట్లుగా ట్వీట్ పెట్టారు. దాని కింద పాపం అందరూ మాకు బ్యాన్ చేస్తే మా స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ పరిస్థితి ఏంది, మా ఆన్లైన్ క్లాసులు ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు. సోషల్ మీడియా యాప్స్ అంటే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు ఇట్లాంటివి ఉంటాయిగా, ఇట్లాంటివి అనమాట బ్యాన్ చేయబడింది. ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు కానీ సోషల్ మీడియా యాప్స్ మీద బ్యాన్ అయితే ఉంటుంది 16 years లో పిల్లలకి. సో ప్రెజెంట్ అయితే ఇది అందరూ టెస్ట్ చేస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఎవరు చేయలేదు. ఒకవేళ ఒకళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మొత్తం ఇండియా లెవెల్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. నేను నైట్ 2 గంటల ఆ ప్రాంతం మధ్యలో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనపడలేదు ఎవరికి, అంటే డీయాక్టివేట్ అయిపోయిందని చెప్పేసి విరాట్ కోహ్లీ అసలు వెళ్ళిపోతున్నారు, అసలు ఎప్పుడో అనుకున్నాడు అసలు సోషల్ మీడియా కూడా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ, మమ్మల్ని వదిలేసి అని చెప్పేసి. పాపం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ నైట్ అంతా హడావుడి చేసేసారు. ఇన్స్టాగ్రామ్ మెయిన్ అకౌంట్ ని కూడా అన్ఫాలో చేసేయడం, డైరెక్ట్ గా వాళ్ళ వైఫ్ అకౌంట్ కి వెళ్ళి ఏమైంది మా అన్నకి అది ఇది అని చెప్పేసి అందరు కామెంట్లు పెడతా ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి అకౌంట్ కనిపించింది. అకౌంట్ కనిపించేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అన్నాను ఇలా మాకు షాక్లీ మాక, మమ్మల్ని వదిలి వెళ్ళిపోమాక అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్న అసలు ఏమైందంటే జస్ట్ ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల అకౌంట్ అనేది కనపడలే కొద్దిసేపు, తర్వాత మళ్ళీ అది రీస్టోర్ అయిపోయింది. సో ఆ గ్యాప్లోనే మొత్తం అసలు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. అసలు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ అవే పోస్టులు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అవే అనమాట. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఎవరి సైడ్ నుంచి క్లారిటీ లేదు అసలు ఏం జరిగిందని చెప్పేసి. అటు సైడ్ నుంచి క్లారిటీ లేదు, విరాట్ కోహ్లీ సైడ్ నుంచి, అండ్ ఇన్స్టాగ్రామ్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి క్లారిటీ అయితే లేదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. మేబీ గ్లిచ్ అయి ఉంటుంది, కొన్నిసేపు కనపడలేదు అకౌంట్, మళ్ళీ రీస్టోర్ అయింది. దానికోసం ఇంత రాదంతం జరిగింది. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు 2 వీడియోస్ వస్తే మన ఛానల్ అప్కమింగ్ మొబైల్స్ వస్తే ఒక మొబైల్ వీడియో కూడా ఉంటుంది. రెండు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.